టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను L1 బిడ్డర్ కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమరావతి రాజధానిలోని అనంతవరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను మంత్రి నారాయణతో పాటు CRDA మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని తెలిపారు. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి చెప్పారు. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గరుల శాఖ 851 ఎకరాలు CRDAకు కేటాయించిందన్నారు. గతంలో అనంతవరం కొండను CRDAకు కేటాయించారని, అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకు తవ్వేశారని ఆరోపించారు. ఇక్కడ భూమిని కూడా ఏదో ఒక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామని వెల్లడించారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఒకటి జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం, రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి. దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ CRDA కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 851 ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా CRDAకి మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది. ఏలూరు డిస్టిక్లో 355 ఎకరాలు, కృష్ణాలో 428, పల్నాడులో 28, అట్నే గుంటూరులో 21, NTRలో 18 ఎకరాలు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల విలువ చేసే 602 మొబైల్ ఫోన్ రికవరీలు చేసి బాధితులకు ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటి వరకు కడప జిల్లాలో 6 విడతల్లో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ CEIR ద్వారా దాదాపు 9.2 కోట్ల విలువ చేసే 4670 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ చోరీకి గురైన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపుగా 602 మొబైల్ ఫోన్స్ ఏవైతే మిస్ అయ్యాయో గత కొద్ది కాలం నుంచి వాటిని రికవరీ చేయడం జరిగింది. ఆపరేషన్ మొబైల్ షీల్డ్లో భాగంగా CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని, CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కానీ దొంగిలించబడినప్పుడు కానీ ఈ CEIR పోర్టల్లో నమోదు చేసుకుంటారు. ఆ విధంగా నమోదు చేసుకున్న వాటిని టెక్నాలజీని ఉపయోగించి, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించి వీటినన్నింటిని కూడా కనిపెట్టి రికవరీ చేయడం జరిగింది. వాటిని ఈరోజు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి అందజేయడం జరుగుతుంది. దాదాపుగా వీటి విలువ 1,80,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా దీంట్లో మనం అధునాతన టెక్నాలజీని, ఈ GPS ట్రాకింగ్ని, అదేవిధంగా IMEIని, CDR అనాలిసిస్, డిఫరెంట్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి మొబైల్స్ ఏవైతే మిస్ అయిపోయాయో వాటిని ఒక సపరేట్ సైబర్ క్రైమ్ అనాలిసిస్ వింగ్ అనేది ఉంటుంది కడప జిల్లాలో. ఆ టీం ఆధ్వర్యంలో మనము వీటిని డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనం దాదాపుగా జిల్లాలో 6 విడతల్లో 4,670 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి 9.2 కోట్ల రూపాయల రికవరీని మనం సాధించడం జరిగింది. కాబట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కడప జిల్లా ముందు వరుసలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపు మనం 6 విడతల్లో 4,670 మొబైల్స్ రికవర్ చేసి ఇంకా కొన్ని మొబైల్స్ రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీస్, టెక్నాలజీ ప్రకారం అనాలిసిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దీని ముందు కూడా అలాగే కంటిన్యూ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా ఈ భూభారతి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నామని స్పష్టం చేశారు. 69 లక్షల రైతు కుటుంబాలకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నామన్నారు. తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూ తిరిగాయని ఆయన గుర్తు చేశారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతోనే కుమురం భీం పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ, ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు
బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి వాళ్ళ హక్కులను ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థలో గ్రామాలలో పట్వారీలు భూముల వివరాలను నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదులు చేసిన భూముల వివరాలు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాలలో ఉండే రెవెన్యూ రికార్డులన్నీ కూడా మండల కేంద్రాలకు మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలాలకు తరలిపోయినాయి. భూమికి సంబంధించి ప్రభుత్వం ఆ తర్వాత తీసుకొచ్చిన పరిణామాలలో విఆర్ఓ విఆర్ఏలను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామాలలో ఉండే భూముల యొక్క సమాచారాన్ని సేకరించి మండల కేంద్రాలలో మండల రెవెన్యూ ఆఫీసర్సు లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఎంత ఖచ్చితంగా కావాలన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఎస్ లక్ష్మీషా, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాదులతో కలిసి మంత్రి మనోహర్ సందర్శించారు. తరువాత రాయనపాడు, పైడూరుపాడు ప్రాంతాల్లో పర్యటించి రైతుల వద్ద నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. రైతులు తమ ఆవేదనను బయట పెట్టారు. మద్దతు ధరపై మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరుతో అధికంగా కోతలు విధిస్తున్నారని వారు వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి, నిజంగా మీకు న్యాయం కావాలి, అందుకే నేనే మీ మద్దతుకు వచ్చాను అని చెప్పడంతో రైతులు ఆశావహంగా స్పందించారు. చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని, వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధఃపాతాళానికి దళితులను తొక్కేశారని, వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు. అంబేద్కర్ అందరివాడు అని ప్రకటించారు. ఇప్పుడు ఈయన కొత్తగా అందరివాడు అని ప్రకటించడంలో అంతరార్థం ఏంటో మాకు తెలియదు. ఎప్పుడు అంబేద్కర్ అనేవాడు అందరివాడు, గొప్పవాడు, మహాపురుషుడు, యుగ పురుషుడు, విశ్వనరుడిగా కీర్తించబడినవాడు. ఆయన స్థాయిని ఇప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అందరివాడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మాత్రం కొందరు వారికే పరిమితం ఎందుకు అయ్యావని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నువ్వు అందరివాడు కాదు. మరి ముఖ్యంగా దళిత సమాజానికి నువ్వు సంబంధించిన వాడివి కాదు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చినా, నువ్వెప్పుడు నీ చేతిలోకి చట్టాన్ని అమలుపరిచే అధికారం నీ చేతిలోకి వచ్చినా నువ్వు దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేసావు. ఎవరైనా సరే, ఏ ప్రజా పరిపాలకుడైనా సరే అధికారాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం, ఈ రెండు రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, చరిత్రాత్మకమైన వారు తీసుకొచ్చినటువంటి మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు.
మైనార్టీలను మోసం చేసి ఇప్పుడు ముసలి కన్నీరు ఎందుకు జగన్ రెడ్డి అని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాలు కానీ నాటకాలు కానీ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. ఏదో మభ్యపెట్టి మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు సహించరు. అది ఏమంటే వక్ఫ్ సవరణ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి మద్దతుగా నిలబడినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది. పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో కూడా లేడు. ఆ సమయంలో సిఏఏ, ఎన్ఆర్సి, అదేవిధంగా తలాక్ బిల్, అదేవిధంగా ఆర్టికల్ 370 అన్ని బిల్లులకి బేషరతుగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు లోక్సభలో ఒక డ్రామా, రాజ్యసభలో ఒక నాటకం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిగ్గు లేకుండా. సుప్రీంకోర్టుకి వెళ్ళి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ముస్లిం సమాజానికి మోసం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముస్లిం పట్ల ఎటువంటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్ కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. కొత్త కొత్త పేర్లతో మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకు అందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ
ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం RG1 ఏరియా వర్క్ షాప్ లో ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ కు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మార్చి 18న న్యూఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు సమావేశమై కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్స్ ఉపసంహరించుకో బొగ్గు గనుల వేలం నిలిపివేసి కోల్ ఇండియా, సింగరేణి సంస్థలకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు స్వతంత్రం రాకముందు కూడా కార్మిక వర్గం పోరాటం చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక హక్కులు సాధించుకున్నాం. 44 చట్టాలు సాధించుకున్నాం. మనం పేషీట్లో ఇప్పుడు ఒక్కొక్క దానికి దాదాపు 100 కోడ్లు ఉంటాయి మన పేషీట్ వెనకాల. ఆ హక్కులన్నీ ఎట్లా వచ్చినాయి? కార్మిక వర్గం ఎంతోమంది బలిదానంతో వచ్చిన కార్మిక వర్గం ఏం కావాలి? సరే, సమ్మె సంగతి ఇట్లా ఉంటే 12 గంటల పని విధానం ఎప్పుడు వచ్చింది? ఇది 1886లో చికాగో పోరాటంతో వచ్చింది కదా, మనందరికీ తెలుసు కదా, మేడే సందర్భంగా చెప్పుకుంటాం కదా. మరి ఆ 12 గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని అప్పుడే సాధించుకుంటే మనము అని చెప్పేసి కూడా చట్టంలో సవరణ చేసిండు. అంటే చూడండి, 12 గంటలు అంటే ఆ పెట్టుబడిదారులకి లాభాలు రావడం కోసం మనం ఊడిగం చేయాలట. ఇంకా 8 గంటలకు సరిపోదట, 12 గంటలు పని చేయాలట. ఇంతేకాదు, అప్రెంటిస్ యాక్ట్ మార్చేసిండు. ఇప్పుడు చాలామంది, ఎక్కువ మంది వర్క్షాప్లలో అక్కడిక్కడ మైన్స్లలో కూడా అప్రెంటిస్ బాగా విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి? అప్రెంటిస్ వాళ్ళని చట్టంలో ఏం మార్చిందంటే, నీకు అప్రెంటిస్ ఎంతమంది కావాలంటే అంతమంది నియమించుకో. గతంలో ఒక సిస్టమ్ ఉండే, ఒక కంపెనీలో ఇంతమంది మాత్రమే నియమించుకోవాలని. ఇప్పుడు విపరీతంగా ఇష్టం వచ్చినట్లు, గతంలో 100 మంది కంపెనీ వ్యాప్తంగా అప్రెంటిస్ని పెట్టుకుంటే ఇప్పుడు 1000 మంది వస్తూ ఉన్నారు కంపెనీలోకి అప్రెంటిస్. పర్మనెంట్ కార్మికుల స్థానంలో వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. పని చేయటమే కాదు, వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి? స్టైఫండ్ ఇస్తారు తప్ప వాళ్ళకి పర్మనెంట్గా ఏ హక్కులు ఉండవు. అంటే పర్మనెంట్ స్థానంలో అప్రెంటిస్ను పని చేయించుకోవచ్చు అని చెప్పేసి అప్రెంటిస్ యాక్ట్ను కూడా మార్చేసి పెట్టుబడిదారు లాభాల కోసం ఈ యొక్క చట్టాన్ని సవరణ చేశాడు. ఇంతేకాదు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని అది కూడా కొత్తగా తీసుకొచ్చాడు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాకు సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవసరం ఉన్నది, వాళ్ళని నియమించుకుంటా 3 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళగొడతా. అంటే పర్మనెంట్ కార్మికుల స్థానంలో టెంపరీగా తీసుకొచ్చుకొని పని చేయించుకొని వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా, మనకు ఇన్ని హక్కులు ఉన్నాయి కదా, ఎల్టీసీలు, బోనసులు, ఇవన్నీ ఉన్నాయి కదా, లీవులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏముండవు. వాళ్ళకి పని చేయించుకుంటాం, బయటికి పంపించేస్తాం. రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో ఎండలు బెంబేలెత్తిస్తుండగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాజమండ్రిలో పడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తపేటలో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది.
చంద్రబాబు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికే అమరావతిలో మరిన్ని పంట పొలాల కోసం ప్రణాళిక వేస్తున్నాడని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధానిలో ప్రభుత్వ భవనాలకు 2,700 ఎకరాలు సరిపోతుండగా ఇప్పటికే ఉన్న 33,000 ఎకరాలు అభివృద్ధి చేయకుండా 44,000 ఎకరాల నూతన భూ సమీకరణ ఎందుకని ఆయన నిలదీశారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 31,000 కోట్లు రుణాలు మంజూరు చేసి కొన్ని నిధులు విడుదలవగా ఇంకా 60,000 కోట్ల రుణాన్ని పొందడానికి ప్రణాళికలు వేస్తున్నారని శోభనాద్రీశ్వరరావు ఆక్షేపించారు. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు చంద్రబాబు మర్చిపోయారని శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగ్గొట్టింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు ఇచ్చే నిధులు తాము చెల్లించబోమని అంటున్నారు. కానీ చంద్రబాబు 2019 పోరాడినట్లు బీజేపీ మీద ప్రస్తుతం పోరాడడం లేదని ఆయన చంద్రబాబుని విమర్శించారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూర్ దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉన్నారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు. ఇప్పుడు పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చింది. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి భూసేకరణ 2వ దశ విస్తరణ ప్రకటనని బహుజన సమాజ్ పార్టీ ఖండించింది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇప్పటికే సేకరించిన 33,000 ఎకరాలను అభివృద్ధి చేయకుండా కొత్తగా 44,000 ఎకరాల సేకరణ పేదల పొట్ట కొట్టడానికి అని ఆయన విమర్శించారు. గత టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ నిర్దేశించిన విధానంలో పనులు చేపట్టలేదని, వరదలు వస్తే అమరావతి ప్రాంత పేద ప్రజల పరిస్థితి ఏంటని సుబ్బరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే భూసేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడతామని సుబ్బరాజు హెచ్చరించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న మళ్ళీ అమరావతి విస్తరణ పనుల పేరుతో 44,676 ఎకరాలు
సేకరించాలనేటువంటి ఒక ప్రకటనని వారు జారీ చేశారు. ఆ క్రమంలో కార్యాచరణ ప్రారంభించారని చెప్పని తెలిసినటువంటి నేపథ్యంలో ఈ చర్యని ఖండిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున నేను ఈ ప్రెస్ మీట్లో మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 33,000 ఎకరాలు పైచిలుకు మరి అమరావతి రాజధాని కోసం అని చెప్పని రైతుల నుంచి భూమిని సేకరించడం జరిగింది. ఆ ప్రాంతం చాలా సారవంతమైనటువంటి ప్రాంతం, 3 పంటలు పండేటువంటి ప్రాంతం. అక్కడ రైతులు నిరుపేదలు గగ్గోలు పెట్టారు. ఈ భూసేకరణ నిలుపుదల చేయమని వారు చాలా ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ కూడా ఆయన 33,000 ఎకరాలని సేకరించడం జరిగింది. అయితే సేకరించిన తర్వాత విమానాశ్రయం పేరుతో, తాత్కాలిక భవనాల పేరుతో, రింగు రోడ్ల పేరుతో మరి ఆయన ఉన్నటువంటి కాలమంతా కూడా కాలయాపన చేయటం జరిగింది. పర్మనెంట్ పక్కా భవనాలు నిర్మించడంలో కూడా వారు విఫలమయ్యారని చెప్పని చెప్పక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేద రైతుల ఆందోళన కూడా పట్టించుకోకుండా ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించినటువంటి ఆ భూమిలో సంపూర్ణమైనటువంటి పనులు వేగవంతంగా చేయడంలో వారు వైఫల్యం చెందారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల పేరుతో ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు. అమరావతి అభివృద్ధి అనేది మరి కంటి చూపు మేరలో కనపడకుండా చేశారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ప్రాంతాన్ని అంతవరకు పరిమితం చేయకుండా ప్రపంచంలో ఒకసారి కనుక మనం ఆలోచిస్తే ఏ రాజధానికి కూడా ఇంత భూమిని కేటాయించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అయినప్పటికీ మళ్ళీ కొత్తగా 44,676 ఎకరాలు అంటే సేకరించడం అంటే ఇది ఒక అమానుష్యమైనటువంటి చర్య. తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరీ వ్యవహారానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరీ తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతంలో ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. వర్షిణి మెడలో అఘోరీ తాళి కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్షిణి అఘోరీ ఇద్దరు దండలు మార్చుకోవడం, తలంబరాలు పోసుకోవడంతో పాటు 7 అడుగులు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. ఏపీలోని నందిగామలో అఘోరీకి వర్షిణికి పరిచయం ఏర్పడింది. వివస్త్రగా ఉన్న అఘోరీకి వర్షిణి సాయం చేయడం, ఆ తర్వాత వర్షిణి కుటుంబ సభ్యుల ఆహ్వానంతో అఘోరీ వారి ఇంట్లో కొన్ని రోజులు గడిపింది. అక్కడి నుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా అఘోరీ తన వెంట తీసుకుని వెళ్ళింది. గుజరాత్ లోని సౌరాష్ట్రకు తీసుకుని వెళ్లగా వర్షిణి కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణి మళ్లీ పారిపోయి అఘోరీని కలుసుకుంది. తాజాగా అఘోరీని పెళ్లాడింది. నరసరావుపేట మండలానికి చెందిన సిఫారా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజుతో వివాహితర సంబంధం పెట్టుకున్న సిఫారా తన న్యూడ్ వీడియోలు అతనికి పంపింది. అయితే పార్వతి అనే మహిళ సిఫారా న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజు, పార్వతిని అరెస్టు చేశారు. ఆ రోజు నుంచి సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అమ్మాయి వచ్చిందా? వచ్చింది. కల్లాజ్ నుంచి అమ్మాయి ఆ రోజు తీసుకొచ్చిన రోజు పలానా హాస్పిటల్ అని మనం తీసుకెళ్ళి 4 హాస్పిటల్ ఇచ్చింది. జీబీ వేసుకుని తిరిగాను. తర్వాత వాళ్ళ అన్నయ్య చెప్పినాక హాస్పిటల్కి వెళ్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీ షీటర్ కాసిం సైదు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు కాసిం సైదు ఆరోపిస్తున్నాడు. ఓ కేసు విషయంలో సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర డబ్బులు అడిగారని, డబ్బులు లేవని చెబితే వడ్డీకి తెచ్చి ఇవ్వాలని బెదిరించినట్లు బాధితుడు చెప్తున్నాడు. ఎలుకల మందు తెచ్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. లేనిపోయింది దాంట్లో కూడా ఇరిగించి నాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. మొన్న హెచ్ఏఎస్ కేసులో ఇరిగించి నాకు బాగా ఇబ్బంది పెట్టారు. నాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్ర అనే ఇద్దరు ప్రతి దాంట్లో ఇరిగించి బాగా ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారు సార్. బాగా ప్రతి దాంట్లో ఇది చేసి నాకు బెదిరిస్తున్నారు సార్. బెదిరించి బాగా ఇబ్బంది పెడుతున్నారు. రవీంద్ర ఏం చెప్తే సీఏ గారు కూడా అదే చేస్తున్నారు సార్. రవీంద్ర మాట విని సీఏ గారు కూడా చేస్తున్నారు సార్.
సీఏ గారు కూడా అసలు ఏందనేది కూడా ఇది చేయట్లేదు సార్. పాపం పుణ్యం చేయట్లేదు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ సీఏ గారు కూడా. ఆయన చెప్పిందే వింటున్నాడు, రవీంద్ర చెప్పిందే. రవీంద్ర ప్రతి దాంట్లో ఏం చేస్తున్నాడు సార్. నాకు ఏదో న్యాయం చేయకపోతే నేను చచ్చిపోతా సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.